చెప్పుకుంటుంది ఏంది? సమస్యల మీద ఫైట్ చేయండి, కరప్షన్ ని దూరం పెట్టండి, రాజకీయంగా వచ్చి డబ్బు సంపాదించడం కాదు, రాజకీయంగా ప్రజలకు సేవ చేయండి అని చెప్తుంటే మీరేమో రాజకీయాన్ని అడ్డంగా పెట్టుకొని కోట్లు కోట్లు దండుకోవడానికి రాజకీయ పార్టీలు పెట్టి ఈ రకంగా చేస్తుంటే ఎవరు నమ్ముతారు తల్లి? మీరు ఏదైనా మాట్లాడితే జాగ్రత్త మాట్లాడండి. యావత్తు తెలంగాణ మీ మాట మీద ఏదైతే మీరు మొన్న మాట్లాడిన చాలా బాధలో ఉన్నాం మేము. ఎందుకంటే ఏదో మీడియాని హైప్ చేసుకోవడానికి, మీరు హైప్ కావడానికి ఇంకేదో అంశం మీద మాట్లాడండి, లేకపోతే టీఆర్జీల పరిస్థితి ఎట్లుందో దాని గురించి మీరు మీడియా ద్వారా మాట్లాడండి. అంతేగాని మీరు మా నాయకుని గురించి మాట్లాడే అర్హత లేదమ్మా. ఇలా భారతదేశం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంటే మీరేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదృష్టం ఈ దేశంలో పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఎస్సీ బిడ్డగా, ఒక ఎస్టీ బిడ్డగా మీరు అర్థం చేసుకోవాలి. రాజకీయాలు మార్చడానికి పార్టీ పెట్టిండు ఆయన. రాజకీయాలు డబ్బు సంపాదించడానికి పార్టీ పెట్టలేడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన కింద మీద పడి ఎర్ర టెండలో షూటింగ్స్ చేసి ఆ డబ్బుల్ని ప్రజలకు ఇస్తుండు. మీరు ఏసీలలో కూర్చొని మీరు డబ్బు సంపాదిస్తున్నారు. ప్రజల పథకాల ద్వారా కొట్టేసిన డబ్బులతోటి మీరు ఏ కార్లలో తిరుగుతారు, ఏ హోటళ్లు కొన్నారు, మాకు అన్ని తెలుసు. అయినా నేను మాట్లాడలేకపోతున్నాం మేము. కానీ మరొకసారి చెప్తున్నా, నేను కవిత గారు కానీ మిగతా ఎవరైనా సరే ఇంకోసారి ఆ రకంగా మాట్లాడితే మాత్రం దీని పరిణామాలు వేరే రకంగా ఉంటాయని తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తాను.